వెల్కమ్ టు పూరాలోకల్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని తెలుపుతూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటించారు. అంతేకాదు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు లోక్సభలో మంత్రి నిర్మల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సహాయం అందిస్తామని చెప్పారు. దీంతోపాటు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. విశాఖ చెన్నై కారిడార్లో, కోపర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు. ఏపీ వెనుకబడిన జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎయిర్పోర్టుల ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక తోడ్పాటు ఇవ్వనున్నట్లు, పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటుకు వాటర్, పవర్, రైల్వే, రోడ్ల నిర్మాణంలో ఏపీకి అండగా ఉంటామని అన్నారు. ఏపీ అర్బన్ డెవలప్మెంట్కు 1,500 కోట్లు ఏపీ వెనుకబడిన ప్రాంతాల్లో ఆవాస్ యోజన కింద ఇండ్లను కేటాయిస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక నిధులతో పాటు 1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఏటా 1,00,000 మందికి 3% వడ్డీతో విద్యా రుణం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో వికసిత్ భారత్కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు, విశాఖ చెన్నై ఉరవకల్లు హైదరాబాద్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.